బాధ, అవునా కదా? మీటింగ్కి రమ్మంటే రాకుండా ఎగ్గొట్టినప్పుడు జనాల బాధ. ఎంఎస్ఆర్ పైసలు వస్తుంది, ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళు బతుకుతున్నారు 20,000, 30,000, 40,000 సంపాదించుకుంటే పాత బైకుల మీద తిరుగుతున్నారు. నేను వాళ్ళ స్థాయిలో ఉండి వెస్టీజ్ అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని చిన్న చిన్నగా నాకు తెలిసిన స్థాయిలో నేను పనిచేసుకుంటా ఉంటే 3 సంవత్సరాలు వెస్టీజ్లో కష్టపడి పాత బైక్ మీద తిరిగేటోడిని. కొత్త బైక్ కూడా లేనటువంటి స్థాయి నుంచి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా కొన్నా. 20 లక్షల కారు. మా టీంలో అప్పటి వరకు ఎవరికి కారు లేవు. 20 లక్షల కారు ఎందుకు కొన్నానని మా ఇంట్లో మా మిస్సెస్ కూడా కొద్దిగా నాతో గొడవ పడింది. అంత కారు మనకు ఎందుకు, ఏదో చిన్నది తీసుకుంటే ఒక 4-5 లక్షల కారు. చెప్తే నేను ఒకటే చెప్పా, నాయకుడు బలంగా ఉంటే ఉద్యమం కూడా బలంగా ఉంటుందంట. నేను ఇప్పుడు దాకా లేనోడిని, ఇప్పటి నుంచి నేను లేనోడిని కాదు, కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపబోతున్నా అని. నాకు అవసరం లేదు 20 లక్షలు కాదు, మా టీం అందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఒక రోల్ మోడల్గా స్ఫూర్తిగా నిలబడాలి. ఎవరో ఒక నాయకుడు గట్టిగా ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుంది, అవునా కాదా? 2 రోజులు నాకు మా మిస్సెస్కి ఇంట్లో చిన్న గొడవ జరిగినా కారు వద్దని నేను సీత ఎవరి మాట వినను. 20 లక్షల కారు కొనుక్కున్న తర్వాత మా టీంలో చాలా మందికి ధైర్యం వచ్చి ఆ కారు ఈరోజు 250 మంది కార్లు ఇప్పించే స్థాయికి తీసుకొస్తున్నారు. 250 మంది, ఎంతో మంది పేద బిడ్డలు వేసి జెండా పట్టుకొని మన అసోసియేషన్ ఈరోజు ఎంతో మంది సక్సెస్ అవుతా ఉన్నారు. 5,000, 6,000, 10,000 జాబ్ చేసుకుంటే చిన్న చిన్న వ్యక్తులు. మన టీంలో గెలిచిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాలంటే తెల్లవారుద్ది. ఇప్పుడు అంత టైము. పావని మేడం లాగే ఇంతే పర్సనాలిటీతో మనకు మంచిర్యాలలో ఒక అమ్మాయి ఉంటుంది, రష్మిత మేడం అని. కంప్యూటర్ ఆపరేటర్, 12,000 జాబ్ ఉద్యోగం. 12,000 ఉద్యోగం చేసుకున్నాము. మా మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి వెస్టీజ్ వాళ్ళతో జర్నీ చేసి ఈ వెస్టీజ్ ఫ్యామిలీలో కలిసిపోతే లాస్ట్ మంత్ 1,91,000 వచ్చింది ఇన్కమ్. జీవితాలు మారుతున్నాయా లేవా? 1,91,000 కార్ బుక్ చేసిండ్రు, ఇంకా రాలేదు. ఈ డిసెంబర్కి 5 లక్షలకి వెళ్ళాలని గోల్ పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు. ఆ 1,91,000 వచ్చిన రోజు ఆ నైట్ మొత్తం ఏడ్చుకున్నారంట భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో. ఎక్కడ 10,000, 12,000 మన స్థాయి. వెస్టీజ్ మన ఇంటికి రావటం ఏంటి, ఈ అసోసియేషన్లో కలిసి మీటింగ్కి వెళ్ళి పనిచేయటం ఏంటి, ఈ డబ్బు ఏంటి? వాళ్ళ చుట్టాలలో ఎవరికైనా ఉందా అంత ఇన్కమ్? చాలా మంది జాబులు చేస్తున్నారు. 20, 30, 40, 50, 60, 70, 80. 1,91,000 జస్ట్ 2 సంవత్సరాలు వెస్టీజ్లో నిలబడుతుంది. ఇది వాళ్ళకైనా అందరికి ఉందా? కళ్ళు తెరవండి, గౌరవించండి వెస్టీజ్ని. వాళ్ళు ఏం చేశారో గెలిచిన వాళ్ళు అదే చేయండి. మనం కూడా ఎవరు చెప్పకపోతే నాకు తెలియదు సార్ ఎలా చేయాలనుకోవచ్చు, అవునా లేదా? చెప్పేటోళ్ళు ఉన్నా కూడా మనం గెలవలేకపోతే మన మూర్ఖత్వం, మన దరిద్రం, మన పిల్లల దరిద్రం, మన ఫ్యామిలీ దరిద్రం. మనం నమ్ముకున్న భార్య, పిల్లలు వీళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలి కదా, బాధ్యత కదా. కుటుంబంకు ధైర్యం ఇవ్వాలా? డబ్బు కావాలా? డబ్బు కావాలి. సమాజం మొత్తం దేనికోసం పనిచేస్తుందంటే ఇండైరెక్ట్గా డబ్బు కోసం. ఒక ఆయన హెలికాప్టర్ నడుపుతాడు, దేనికోసం? ఒక ఆయన ఆటో నడుపుతాడు, ఒక ఆయన హెలికాప్టర్ తయారు చేస్తాడు, ఒక ఆయన ఆటో రిక్షా తయారు చేస్తాడు, ఒక ఆయన ఇసుక అమ్ముతాడు, దేనికోసం? ఇంకొక ఆయన బంగారం అమ్ముతాడు. ఎవరు ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా ఆ డబ్బు కోసమే. ఆ డబ్బు కొన్ని అక్రమ మార్గాలు ఉంటాయి, కొన్ని నిజాయితీ సక్రమ మార్గాలు ఉంటాయి. అక్రమ మార్గం కూడా డబ్బు సంపాదిస్తారు, అవునా కదా? 10 మందికి, 100,000 మందికి మంచి చేస్తే డబ్బు వచ్చే ఏకైక మార్గం వెస్టీజ్ కంపెనీ.